అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరూ మహా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. మాది కాకినాడ వాకిలిపూడి అనే ప్రాంతంలో మా చిన్నప్పటి నుండి ఇదే స్థలాల్లో మినిస్ట్రీ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో మన పక్క స్థలం అమ్మకానికి వచ్చింది. కానీ ఇప్పుడు కొందామంటే సుమారు 4 కోట్ల పైన ఉంది. కానీ మా చిన్నప్పుడు దాన్ని కొనాలంటే కేవలం ఒక 3 లక్షలు 2 లక్షలు ఉంటే సరిపోయేది. అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏంటి తెలుసా? అప్పుడు ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు కంపెనీలు వచ్చాయి, మెయిన్ రోడ్డు పడింది, చక్కగా వసతులు పెరిగాయి, తర్వాత ఫ్యాక్టరీలు వచ్చాయి, సీపోర్ట్ వచ్చింది. అవన్నీ రావడం వల్ల మా పక్కనుండే స్థలాలు రేటు అమాంతంగా పెరిగిపోయింది. ఎందుకు ఈ మాటను మీతో పంచుకుంటున్నానంటే, ఒక కంపెనీ వచ్చినప్పుడు, ఒక మెయిన్ రోడ్ వారు వేసినప్పుడు ఆ స్థలం రేటు పెరిగిపోయిందే, అలాగే ప్రభు మన జీవితంలో ఉంటే మన విలువ పెరగదా? ప్రభువుకు మన దగ్గరగా ఉంటే మన విలువ పెరగదా? కొంతమంది అంటారు, అయ్యా ఇది ఎయిర్పోర్ట్కి బాగా దగ్గర ఉంది, అందుకే ఈ స్థలం చాలా ఖరీదైంది అంటారు. ఇది పట్టణానికి చాలా దగ్గరయ్యా, అందుకే ఈ స్థలం చాలా ఖరీదంటారు. ఈ స్థలము ఇన్ని ఎకరాల భూమి అది కొన్ని కోట్లు విలువ చేస్తుందయ్యా, ఎందుకంటే అది హైవేకి చాలా దగ్గర ఉందంటారు. ఒక హైవేకి దగ్గర ఉన్నప్పుడే ఆ స్థలం విలువ అమాంతంగా పెరిగిపోతే, ఈ సృష్టిని శాసించగలిగిన దేవుడికి నువ్వు దగ్గరగా ఉంటే నీ విలువ ఎంత ఉంటుందో ఒకసారి ఊహించండి. ప్రభువు చాలా ఉన్నతమైన కార్యాలు మన బ్రతుకులు జరిగించాలని కోరుకుంటున్నారు. ఈ సంఘమా, మీరు ప్రభువుకు దగ్గరగా ఉంటే మహాభివృద్ధి చెందుతారు. దేవుని వాక్యంలో అద్భుతంగా రాయబడిన మాట, ఎవరైతే దేవుని సన్నిధికి దగ్గరగా బ్రతకాలని కోరుకుంటారో ప్రభు వారికి జీవ మార్గములను తెలియజేస్తాడు. తెలియజెప్పడమే కదయ్యా, సంపూర్ణ సంతోషాన్ని బహుమానంగా దయచేస్తారు. దేవుని చేతులు నిత్య సుఖములు కలవు. ఎవరైతే ప్రభువుకు దగ్గరగా ఉంటారో, ఎవరైతే ప్రభు సన్నిధిలో నాటబడతారో వారి బ్రతుకులను దేవుడు ఎట్లా మారుస్తారంటే, కీర్తనల భాగము 16వ కీర్తన 11వ మాట చదవగలిగితే, జీవ మార్గములను నీవు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఎవరైతే ప్రభుని ఆశ్రయిస్తారో వారి కుటుంబాలలో సమృద్ధిని మహాభివృద్ధిని దేవుడు అనుగ్రహిస్తారు. ఈ సంగమా, ఒబేదేదేము ఇంట్లో దేవుని మందసం 3 నెలలు ఉంది. ఆ 3 నెలల్లో ఒబేదేదేము తన కుటుంబం ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు అనుభవించగలిగారు. అతని కుటుంబం విస్తరింపబడడం ప్రారంభించబడింది. అతని కుటుంబం అంతా సమృద్ధి చేత నింపబడింది. ఒక 3 నెలలు ఆ ఒబేదేదేము ఇంట్లో ఉన్నప్పుడే అంత ఆశీర్వాదాన్ని చూడగలిగితే, ఈరోజు ప్రభు నిరంతరము నీ బ్రతుకులో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వదించాలని, ఎక్కడైతే నువ్వు పడిపోయి అదే స్థలంలో నిలబెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు కనుక మీరు ప్రభు సన్నిధికి దగ్గరగా బ్రతకండి. మీ విలువను ఆయన పెంచుతాడు. అతడు నా నామం ఎదిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తానన్నాడు. అంటే దేవునికి సమీపంగా ఉండే వారిని పోషించే బాధ్యత ఆయనే తీసుకుంటున్నారు. దేవుని సన్నిధిలో బ్రతకాలని కోరుకున్న వారి జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ప్రభు కోరుకుంటున్నారు. వాక్య లేఖన భాగాలంటే కదా, దేవుని మందిరములో ఆయన ఆవరణములో నాటబడిన వారు వర్ధిల్లుతారన్నట్లు ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరూ వర్ధిల్లాలని నా కోరిక. విస్తరింపబడాలి. ఎక్కడైతే మీరు అవమానించబడ్డారో, కొంతమంది మిమ్మల్ని చులకనగా చూసుంటారు కదా, వారందరి కళ్ళ ముందర మీరు మహాభివృద్ధి చెందాలి. ప్రియ సంగమా, దేవుడు జీవ మార్గాలు బోధిస్తాడు. రైల్వే స్టేషన్లో ఒక అడుక్కునే వారికంటే నీచమైన పరిస్థితులు మేము బ్రతికాం. ఆ స్థితిగతుల మధ్యన మా తల్లి ప్రార్థన చేసింది, సంఘం ప్రార్థన చేసింది, మా బంధువులు ప్రార్థన చేశారయ్యా, ఎటు పోవాలో మాకు అర్థం కావట్లేదయ్యా, నువ్వు తప్ప మాకు వేరే ఆధారం లేదయ్యా అని కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు, ప్రభు సన్నిధికి మేము దగ్గరగా వెళ్ళినప్పుడు దేవుడు మా గమ్యాలు మార్చాడు. ఒక దైవజనుడు పంపించి సిఎంసి వెల్లూరుకి తీసుకెళ్ళమని ఆ దైవజనుడు ద్వారా బోధించబడ్డాం. ఈరోజు దేవుని కృప, ప్రభు మార్గములో నడవడం వల్ల క్యాన్సర్ను జయించే కృపను దేవుడు అనుగ్రహించారు. ధనము తీసుకురాలని సంతోషాన్ని, పేరు ప్రఖ్యాతలు తీసుకురాలని సంతోషాన్ని ప్రభు సన్నిధిలో మేము పొందుకోగలిగాం. ఆ సంతోషం ఎవరు తొలగించలేరు, ఆ సంతోషాన్ని ఎవరు దొంగిలించలేరు. అలాంటి సంపూర్ణ సంతోషాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు సంతోషం కోసం వెతుకుతున్నావు కదా, సినిమాల్లో వెతుకుతున్నారేమో, సెల్ ఫోన్లో వెతుకుతున్నారేమో, మనుషులు ప్రేమలో వెతుకుతున్నారేమో, ఎక్కడ సంపూర్ణ సంతోషం దొరకదు. మానవుడు సంతోషం కోసం రకరకాలు కనిపెట్టడం ప్రారంభించాడు. సినిమాలు కనిపెట్టాడు, పబ్బులు కనిపెట్టాడు, వైన్ షాపులు కనిపెట్టాడు, మనిషి సుఖపడాలని పార్కులు, పిక్నిక్లు ఎన్నెన్నో కనిపెడుతూ వచ్చాడు. కానీ ఎక్కడ మానవుడు సంతోషంగా బ్రతకలేకపోతున్నాడు. కొంతమంది అంటున్నారు కదా, ఇల్లు కట్టుకుంటే సంతోషంగా ఉంటామయ్యా. ఇల్లు కట్టుకున్నారు కానీ అందులో సంతోషంగా బ్రతకలేకపోతున్నారు. ఉద్యోగం వస్తే సంతోషంగా ఉంటామే అనుకున్నారు, కానీ ఉద్యోగం వచ్చినా ఎన్నో బాధలు అనుభవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
మానవుడికి నిజమైన సంతోషం ప్రభు సందులో ఉంటుంది. ఈరోజు ఆ సంతోషాన్ని మేము అనుభవించగలుగుతున్నా. దేవుడు మమ్మల్ని పోషించడం ప్రారంభించాడు. ఇవాళ మేము కోటీశ్వరులం కాదు, కానీ దానికంటే గొప్ప ఆస్తి మా దగ్గర ఉంది. అదేంటి తెలుసా? ప్రభు హస్తాలు మాకు తోడుగా ఉన్నాయి. ఈ సంగమా, ఆ హస్తమే మమ్మల్ని మహా అభివృద్ధి వైపు నడిపించింది. నేను కాకినాడ వచ్చినప్పుడు 23 కేజీలతో వచ్చాను. అందరూ అన్నారు, అయ్యా ఇంత బలహీన పడిపోయాడేంటి, మరలా రోగం వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అని రకరకాల మాటలన్నా దేవుడు ఈ బలహీనమైన శరీరాన్ని బలపరుస్తూ వచ్చాడు. అందరి మాటలు ఒక ఎత్తు అయితే నా ప్రభు ఆలోచనలు మరొకెత్తు. దేవుడు మమ్మల్ని విస్తరింప చేయడం ప్రారంభించాడు. ఈరోజు నేను చెప్పుకోవాల్సి వస్తుంది, అయ్యా నాకు క్యాన్సర్ వచ్చిందని. ఎందుకో తెలుసా? దేవుడు మహా అభివృద్ధి చెందించడం ప్రారంభించాడు. శరీరాన్ని మార్చాడు, ఆలోచన విధానాన్ని మార్చాడు, చుట్టూ ఉండే పరిస్థితులు మారుస్తూ వచ్చాడు. దానికి కారణం అంతా ఒకటే, ప్రభు సన్నిధికి దగ్గరగా వెళ్ళాం. ఈరోజు నేను అంటాను, మనుషులకు దగ్గరికి వెళ్తే నష్టపోతావు, మనుషుల్ని ప్రేమిస్తే మోసపోతావు, స్నేహితుల్ని ప్రేమిస్తే అన్యాయం అయిపోతావు. అదే నువ్వు దేవునికి దగ్గరగా వెళ్ళగలిగితే నీ విలువను, నీ స్థాయిని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలిగిన దేవుడు ఆయన అభివృద్ధి చెందిస్తాడు. ఒబేదేదేమని దీవించాడు కదా, నీ బ్రతుకును కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ మహాభివృద్ధి చెందునుగాక. పిల్లల నుంచి పెద్దవారి దాకా మీ అందరి బ్రతుకులు నా ప్రభు మార్చునుగాక. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.